ప్రభాస్ అన్న ఇదో పోయా సినిమా దెయ్యాలు వస్తుంటే అన్న ఒక గుద్దే దెయ్యాలు వదిలిపోయిన అవుతాయి. సినిమా తమనన్న బీజం ఉందన్న అయ్యా బాబాయ్ అమ్మాయిలో ప్రభాస్ వచ్చేసాడు. ఇదో ప్రభాస్ అన్న నో కామెంట్స్. మూవీ అయితే సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ ఫిల్మ్ అనమాట. దీన్ని మించిన మూవీ ప్రభాస్ కెరియర్ లో రాదు. ఒక నవరత్నాలు పండించిన ఫిల్మ్ ఇది రాజస్థాన్. హీరోయిన్లు ముగ్గురు ఉన్నారు పోయా, ముగ్గురుతో అన్న రొమాన్స్ ఉంది పోయా. అబ్బా 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 ఏమి చేశాడు. యాక్టింగ్ ఎంత మంది ఉన్నా సరే ప్రభాస్ అన్న ఉన్నసేపు అంతే, ఎవరి వల్ల కాదు ఇది. ప్రభాస్ అనే సినిమా మొత్తం ప్రభాస్ అని అంతే. హీరోయిన్లు ఎంత మంది ఉన్నా వేస్ట్. పైన కెమెరా పెడితే హీరోయిన్లు ఉంటారు, హీరోయిన్ల తొడలో మెడలో సామాన్లు సామాన్లు మాత్రం ప్రభాస్ ప్రభాస్ సామాన్లు పడుకున్నాడు బ్రో. 10 మంది అమ్మాయిలు థియేటర్ పెళ్లి తోటికి సంబంధం లేదు. మూవీ చూసిన చెప్పుకోనండి బతకనండి అంతే పన్నెండు పాపం. సినిమా చూడకుండా కూడా రివ్యూలు చెప్పుకో, డబ్బు సంపాదించుకోపో. ఒకటే చెప్తున్నాను, ఈ మూవీకి వచ్చేటప్పుడు మాత్రం పక్కా ప్రభాస్ ఫ్యాన్స్ ఒక గర్ల్ ఫ్రెండ్ వేసుకొని రావాలి, లేకపోతే మీకు ఇంకా మిమ్మల్ని ఎవడు. కాదు స్వర్గం చూసినావు నువ్వు? ప్రభాస్ సినిమా అంటే మామూలు సినిమా కాదు. ఈ రాజసాబ్ సినిమా దాకా మినిమం డిగ్రీ కాదు, పీజీ ఉండాలి. రంభ, ఊర్వశి, మేనక, తిలోతమ ముగ్గురే పెట్టిండు, 30 మందిని పెట్టొచ్చుగా. సూపర్ ఉంది, సూపర్. కొరికేస్తున్నాడు, నమలేస్తున్నాడు, మింగేస్తున్నాడు ప్రభాస్. ముగ్గురిని కాదు 30 మందిని పెట్టాల. సినిమా బాగుంది, సినిమాలో ఉన్న అమ్మాయిలు బాగురు, అమ్మాయిల సమాలు బాగున్నాయి. చెప్తున్నా కదా, హీరోయిన్ల సమాలు అయితే బాగున్నాయి, వరాలు చేసుకోండి. 30 మినిట్స్ సినిమాని చూసుకోవచ్చు. 30 మినిట్స్ ప్రభాస్ అన్న కోసం చూడొచ్చు. ప్రభాస్ అన్న యాక్టింగ్ బాగుంది, కామెడీ బాగుంది. ఈ స్టోరీ, ఈ సినిమా మాత్రం ఈ ఐదు స్టోరీలు కలిపి మల్టీ స్టోరీస్ ఉంటుంది, మల్టీ స్టోరీలు పెట్టిండు. హిస్టారికల్, అదేవిధంగా ఈ క్రైమ్, అదే లవ్, అది రొమాన్స్, థ్రిల్లింగ్, ఆ దయ్యాలకు సంబంధించిన సినిమా పెట్టిండు. కానీ ఏ స్టోరీని చక్కగా వాడుకోలేదు. ప్రభాస్ అన్న రాగానే కొద్దిగా మనకు ఊపు వస్తుంది, ప్రభాస్ అన్న రాకపోతే ఊపు రాదు. ఈ సినిమా చూడాలంటే లాస్ట్ 30 మినిట్స్ తప్ప మిగతా సినిమా చూడడానికి బోర్ తెగది. భయం ఎవడు భయమే వేస్తలేదు నాకైతే. ఆ ట్రైలర్లో చూసిన కింద పైన ఆ డైలాగులు ఏం పెట్టలేదు ఇందులో, ఆగం పట్టించుండు. మూవీ ఫ్లాప్ అంటారా? ప్రభాస్ అన్న కోసం ఆడుతుంది, ప్రభాస్ అన్న కోసం ఆడుతుంది. ప్రభాస్ అన్న ఒక ప్యాంట్ ఇండియా మనకు ఇష్టమైన హీరో, ఆయన యాక్టింగ్ కాబట్టి ప్రభాస్ అన్న కోసం మాత్రమే ఆడుతుంది. కానీ మారుతి పార్ట్ 2 ఇట్టించడం భయ్యా, నువ్వు ఇక మూసుకో భయ్యా, పార్ట్ 2 ఇయ్యకు. ఎందుకంటే హీరోని హ్యాండిల్ చేయలే భయ్యా, ఇంత పెద్ద హీరోని హ్యాండిల్ చేయలేదని నా ఉద్దేశం. భయపడ్డాడో ఏందో కానీ పర్లేదు, ఆయన కూడా చాలా కష్టపడి వచ్చిండు. కానీ ఎందుకు ఆగం చేసిండు సినిమా అలా అనిపించింది. తమన్ మ్యూజిక్ బాగుంది, మ్యూజిక్ బాగుంది. కొంచెం అబవ్ యావరేజ్ అనిపించింది అన్న. సో ఆయన స్టార్ డమ్ ని వాడుకొని ఏదో హై బడ్జెట్ పెట్టుకుందాం అనుకున్నారు తప్ప ఎక్కడ ఆయన స్టార్ డమ్ ని ప్రాపర్ గా అయితే వాడుకోలేదు. అండ్ ఆ మెయిన్ పాజిటివ్ ఏంటంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే ఒక ఎమోషనల్ సీన్స్ అండ్ సాంగ్ లో వచ్చే ఆయన డాన్స్ తప్ప సినిమాలో చెప్పుకోవడం పెద్ద పాజిటివ్స్ ఏం లేవు. అండ్ తమన్ కానీ బీజిఎం అయినా లేదంటే విఎఫ్ఎక్స్ వర్క్ అయినా సరే అక్కడక్కడ బాగున్నా సరే కొన్ని సీన్స్ లో చాలా ఆడుగా అనిపించాయి. సో దానివల్ల మెయిన్ పాజిటివ్ అంటే ఆయన కామెడీ టైమింగ్ ఒకటి, సెకండ్ హాఫ్ లో వచ్చి ఒక ఎమోషన్ సీన్ ఉంటుంది, దాని వరకు ప్రాణం పెట్టడం చెప్పుకోవచ్చు. అది కాకుండా పెద్ద చెప్పుకోవడానికి ఏం లేవు, ఎందుకంటే ఆల్రెడీ మనం చూసేసాం కామెడీ టైమింగ్. అండ్ అక్కడక్కడ ఫైట్స్ కూడా ఫస్ట్ హాఫ్ లో వచ్చే ఫైట్స్ కూడా ఎలా ఉన్నాయంటే ఏదో ఒక డూపుని పెట్టి లాగేసినట్టు అనిపించింది తప్ప ఎక్కడ ఒక ఫ్రెష్ ఫీల్ అయితే రాలేదు, ఆయన చూస్తున్న ఫీల్ అయితే రాలేదు. అండ్ మెయిన్ డ్రాబ్యాక్ ఒకటి ఏంటంటే వాళ్ళు అన్ని ఈవెంట్స్ లో, అన్ని ట్రైలర్ ప్రమోషన్ లో కూడా ఒక ఓల్డేజ్ గెటప్ ఉంటుంది. దాని వరకు మీరు ఎన్ని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి, సవాల్ లాస్ట్ అయిన లెవెల్లో బిల్డప్ ఇచ్చారు, లాస్ట్ కి థియేటర్లో సీన్స్ లేపేశారు. దాని వరకు కంప్లీట్ డిసప్పాయింట్మెంట్ ఇచ్చింది. అండ్ వాళ్ళు ట్రై చేసిన జోకర్ గెటప్ కూడా సినిమాకి అన్నసరి, అది టీజర్ లో పెట్టి అన్నసరి మిస్లీడ్ చేశారనిపించింది. అది ట్రైలర్లో ఎక్కడ పెట్టుకుంటే డైరెక్ట్ థియేటర్లో పెట్టుంటే మేబీ వర్కౌట్ అయ్యేదేమో, కానీ ట్రైలర్లో పెట్టడం వల్ల కంప్లీట్ డిసప్పాయింట్మెంట్. ఎందుకంటే సెకండ్ హాఫ్ వరకు సెకండ్ హాఫ్ అనే కాదు, మొత్తం ఓవరాల్ ఎక్కడ కూడా సీన్ టు సీన్ కనెక్టివిటీ అనిపించలేదు. అండ్ సెకండ్ హాఫ్ లో వచ్చే స్క్రీన్ ప్లే కూడా అంత ప్రాపర్ గా లేదు. ఎక్కడ
వెంటనే డ్రెస్సులు చేంజ్ చేస్తుంటారు ఏదో బయట ఉన్నట్టు, అలా కొంచెం చాలా ఆర్ట్ అనిపించింది. అండ్ స్టోరీ వైజ్ గా కూడా పేపర్ మీద ఎక్సలెంట్ స్టోరీ, అది ఎందుకు ఎగ్జిబిషన్ వరకు కంప్లీట్ గా ఫెయిల్ అనిపించింది భారతీయ అయితే. ఆ విషయంలో మాత్రం కంప్లీట్ గా డైరెక్ట్ గా ఫెయిల్. ఇది చాలా బాగుంది అన్న, క్రొకడైల్ ఫైట్ చాలా బాగా వచ్చింది, దాని విఎఫ్ఎక్స్ కూడా చాలా బాగా వచ్చింది. కాకపోతే ఏంటంటే కొన్ని సీన్స్ లో మాత్రం విఎఫ్ఎక్స్ చాలా ఆడుగా అనిపించింది. సో దాని వరకు కొంచెం వాళ్ళు కేర్ తీసుకున్నా, లేదా సెకండ్ హాఫ్ కొంచెం మంచి సినిమాలో తీసుకున్నా బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏదైతే ఫస్ట్ మనకి హర్రర్ కామెడీ అని ట్రై చేశారు మూవీ స్టార్ట్ చేయడం, తర్వాత హర్రర్ ఫ్యాంటసీ అన్నారు. హర్రర్ లేదు, కామెడీ లేదు, ఫ్యాంటసీ కూడా లేదు. కామెడీ ఉంటుంది, సీరియస్ ఉంటుంది, హిస్టారికల్ ఉంటుంది. మనకు హిస్టారికల్ సంబంధించింది కూడా ఉంటుంది. 5 స్టోరీలు తీసుకుంటే ఇందులో మీరు కావాలంటే చూడొచ్చు. 5 స్టోరీలు ఉంటాయి. కలెక్షన్ ఇక ప్రభాస్ అన్న చూసి వస్తాయి కలెక్షన్. ఇక డైరెక్షన్ చూసి మనం రాదు. ఇక ప్రభాస్ అన్న అంటే మినిమం ఇక పవన్ కళ్యాణ్ ప్రభాస్ ఒక లెవెల్ ఉంటుంది. ఆయన లెవెల్కి ఈ సినిమాకు లాస్ అనేది ఉండదు. 100% లాభాలతో వస్తుంది. 100% ఈ సంక్రాంతికి మన ప్రభాస్ అన్న కూడా హిట్ కొట్టబోతుండు. ఏం లేదు హీరోని 3 హీరోలు పెట్టి ఎందుకు పెట్టిండో అర్థం కాలేదు అన్న. అది పెట్టొద్దు కూడా, 3 హీరోలను పెట్టొద్దు కూడా. అది అసలు అది వేస్ట్. హీరోయిన్ పాటలు ఏం లేవు. ఈ సినిమా ఏంటంటే ఒక బామ్మ కోరిక మేరకు హీరో ఏం చేసిండో ఇదే ఈ చరిత్ర. దీన్ని ఎట్లా అల్లిండంటే ఒక హిస్టరీ తీసుకో, అక్కడ దేవతలను తీసుకోమి, అదేవిధంగా ఈ దయ్యాల గురించి తీసుకోమైనా లవ్ రొమాంటిక్ తీసుకో. అట్లా 5 స్టోరీలు వేదం సినిమా ఎట్లా అల్లిండో అట్లా అల్లుదాం అనుకుంటు. కానీ ఇక కొద్దిగా తడబడ్డాడు హీరో. మన డైరెక్టర్ గారు తడబడ్డాడు. అది నాకు అది. జై పిఎస్పి. మూవీ చాలా బాగుందండి, నీట్ గా ఉంది. బుక్ చేస్తే వస్తుంది క్యాబ్. ఇప్పుడే చూశాను రాజాసాబు. ఇది రాజాసాబు కాదండి, ప్రభాస్ సాబ్. ఏమి యాక్టింగ్, ఏమి కామెడీ, ఏ టైమింగ్, చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు. చాలా మంది బాగాలేదు అంటున్నారు. బాగాలేదనే వాళ్ళకి మాత్రం అయితే చెప్తున్నా, ఇంకొకసారి బాగాలేదంటే మాత్రం ఇంటికి వచ్చి కొడతాను నేను. అరే సినిమా అర్థం చేసుకుంటారు బాబు. సినిమా చూడక ముందుకే బాగాలేదు, అట్టర్ ఫ్లాప్ మూవీ, చెత్తగా తీశారు అంటే, అరే సినిమాలా ఇందులో దయ్యం లేదురా బాబు, దయ్యం ఉంది, దయ్యాలు లేవు అనే దాన్ని చూపించారు. మీ ఊహా చిత్రము ఇక్కడ ఉంటుంది మొత్తం మూవీలో. అసలు సైన్స్ అంటే ఏంటి మీ అర్థం చేసిన బట్టి ఉంటుంది మూవీ. అదే సినిమా అర్థం చేసుకోండి. ఏ సినిమా అంటే మీకు రొమాన్స్ అవన్నీ ఉంటే బాగుంటుందా? అరే బాబు అన్ని ఉన్నాయి సినిమాలో. 3 హీరోయిన్ల సినిమా ఉంటుంది. అసలు మొత్తం భూత్ బంగ్లాలో ఉంటుంది స్టోరీ. చాలా కామెడీ ఉంటుంది, చాలా కామెడీ అండ్ సాంగ్స్, మ్యూజిక్, బీజిఎం, గ్రాఫిక్స్ అన్ని అదిరిపోయినాయి. ఈ సంక్రాంతి సినిమాలో ఇట్టు కొట్టేది అంటే రాజాసాబే. రాసి పెట్టుకోండి. ఫస్ట్ హాఫ్ లాగలేదు, కామెడీ ఉంది. ఫస్ట్ హాఫ్ మొత్తం కామెడీ ఉంటుంది. అసలు ఏంటి ఆ స్టోరీ ఏంటి అంతా అర్థం చేస్తున్నప్పుడు సెకండ్ హాఫ్ మాత్రం అదిరిపోయింది. అసలు క్లైమాక్స్ మాత్రం అయితే చాలా గ్రాఫిక్స్ అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ప్రభాస్ గారు చనిపోతేనే మన ఫీలింగ్ వచ్చింది క్లైమాక్స్ లో. అది ఒక మన నమ్ముతాం కదా దేవుళ్ళు అనేది, దుర్గమ్మ దేవి అని, ఆ టైపు దేవి అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఆ దేవి అనేది కాపాడుతుంది క్లైమాక్స్ లో. అసలు చాలా బాగుంది, అసలు నీట్ గా ఉంది సినిమా అయితే. ఎక్కడ కూడా లాగ్ అనిపించలేదు. ప్రభాస్ కు పడే కథ అంటే ప్రభాస్ గారు ఈ యాంగిల్ కూడా చేస్తారని తెలియాలి కదా. ఇప్పుడు ఓన్లీ ప్రభాస్ గారు ఒక బాహుబలి రేంజ్ కాకుండా ఈ టైపు అసలు ప్రభాస్ గారు టైమింగ్ చాలా బాగుంది. కామెడీ ఎంత బాగా నవ్వించారు. డైలాగ్స్ కానీ, ఆ మ్యూజిక్ కానీ, లొకేషన్స్ కానీ, కాస్ట్యూమ్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ అన్ని బాగున్నాయి. ఈ సినిమా చెప్తున్నా కదా, నైట్ 11:30కి పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. ఈ రోజు మార్నింగ్ పెట్టిన 10 నిమిషాలకి హౌస్ఫుల్ అయిపోయింది. 1 వీక్ వరకు మొత్తం థియేటర్లు మొత్తం హౌస్ఫుల్ అవుతాయి. ఈ సంక్రాంతికి మొత్తం అయసాబే నడుస్తుంది. 7 సినిమాలలో ఈ సంక్రాంతి గిట్టు కొట్టే మూవీ అంటే అయాసాబ్. రాసి పెట్టుకోండి. సినిమా బాలే అంటే మాత్రం గుండు కొట్టేసుకుంటా నేను. రాసి పెట్టుకో. జాగ్రత్తగా ఆలోచించి సినిమా తీయాలి. బాగుందండి, వాళ్ళ యాక్టింగ్ అంతా బాగుంది. ఎందుకు పెట్టాడనే సస్పెన్స్ కూడా మనకు రాదు. అంత బాగుంది. ఏ టైంలో ఏ హీరోయిన్ పెట్టాలి, క్యారెక్టర్ అంతా బాగానే ఉంది. కామెడీ అయితే చింపేశాడు ప్రభాస్ అన్న, అంతా బాగానే ఉంది. కానీ స్టోరీ పరంగా అయితే బాగాలేదు. చాలా బాగుందండి. మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోరు హైలైట్. అసలు ఆ పాటలు చూసే మేము సినిమా హైప్ తోనే వచ్చాం. చూడాలండి, వాళ్ళు ఇష్టం. బాగుందండి సినిమా. 1 టైం వాచబుల్, చూడొచ్చు.